వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అక్కినేని నాగ చైతన్య కెరియర్ ఒడిదుడుకుల గురించి తెలిసిందే. మాస్ హీరోగా తనని తాను ఆవిష్కరించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, యుద్ధం శరణం, సవ్యసాచి ఇవన్నీ ఆ తరహా ప్రయత్నాలే. మాస్ యాక్షన్ ఎంచుకున్న ప్రతిసారి సక్సెస్ కాలేదు. అయితే ప్రేమ కథా చిత్రాలు, ఫ్యామిలీ కథాంశాలని ఎంపిక చేసుకున్న ప్రతిసారి చైతు సక్సెస్ అయ్యాడు. ఏం మాయ చేసావే, ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాల సక్సెస్ అందుకు ఎగ్జాంపుల్. తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే సినిమాలు ఇవన్నీ ప్రేక్షకులు ముద్ర వేశారు. అయితే ఈసారి వీటన్నిటికంటే భిన్నంగా చైతు ఓ మధ్య తరగతి నేపథ్యం ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. అందులోనే చక్కని ప్రేమ కథ, ఎమోషన్స్ నేపథ్యం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అందుకే మజిలీకి సంబంధించిన ప్రతి అప్డేట్ వేడెక్కిస్తోంది. నిన్ను కోరి లాంటి సెన్సిబిలిటీస్ ఉన్న సినిమా తీసిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తీస్తుండటంతో ఆడియన్స్ లోనూ ఆసక్తి పెరిగింది. మార్కెట్ వర్గాల్లో ఇది పాజిటివిటీ నింపిందని తెలుస్తోంది. ఈ సినిమాకి రిలీజ్ కి ముందే 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో నిర్మాతకు లాభాలు సాధ్యమైందని తెలుస్తోంది. థియేట్రికల్ హక్కులు, డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ రూపంలో భారీ మొత్తాన్ని షైన్ స్క్రీన్ సంస్థ ఆర్జించిందన్న సమాచారం అందుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని టాలీవుడ్ కి చెందిన ఓ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 5 కోట్లకు దక్కించుకుంది. 3.5 కోట్లకు అమెజాన్ డిజిటల్ హక్కుల్ని కొనుక్కుందని సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 4 కోట్లు నిర్మాతకు దక్కింది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇటీవలే రిలీజ్ అయిన పాటలకు చక్కని స్పందన వచ్చింది. చైతన్య లుక్, పోస్టర్ లో చైతన్య, సమాంత జోడి మధ్య కెమిస్ట్రీ ప్రతిదీ క్యూరియాసిటీని పెంచాయి. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానూ కలిసొచ్చిందని చెబుతున్నారు. ఓవరాల్ గా 14 నుండి 15 కోట్ల మేర ముందే లాభాలు ఆర్జించారని చెబుతున్నారు. చైతన్య, సమాంత జంట పెళ్లి తర్వాత నటిస్తున్న సినిమా ఇది. ఎంపిక చేసుకున్న కథాంశంలో డెప్త్ ఉండడం వల్లనో మార్కెట్ వర్గాల్లో క్రేజ్ నెలకొని ఉందని చెప్తున్నారు. సవ్యసాచి లాంటి ఫ్లాప్ తర్వాత చైతు కంబ్యాక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తికర చర్చ సాగుతున్న వేళ మొత్తానికి చైతన్య తన కెరియర్ బెస్ట్ బిజినెస్ చేశాడు. దీనికి తగ్గట్లే బెస్ట్ హిట్ కొట్టి తీరాల్సిన సన్నివేశం ఉంది ఇప్పుడు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.